నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు. ఈ నెల 6వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ. శ్రీశైలం జలాశయం నుండి దిగువకు నీటిని వదలాలని భారతీయ కిసాన్ మోర్చా నేతల డిమాండ్. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన. అధికారుల మాట తీరు మారాలి, వేధింపులు ఆపాలి, సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొంటున్న ఆర్పీలు. ఈ నెల 10వ తేదీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతి, పాఠశాలలో వసతులు, విద్యార్థుల సమస్యలు, నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించడం జరుగుతుందని డిఈఓ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, తప్పనిసరిగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. పోయిన సంవత్సరము మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పేరెంట్స్ పాఠశాలకు రావడము, వాళ్ళ పిల్లల ప్రగతిని తెలుసుకోవడం, పాఠశాల పరిస్థితులను పరిశీలించడం, ఉపాధ్యాయులతో చర్చించడం, ఇవన్నీ కూడా జరిగి చాలా సక్సెస్ఫుల్గా మరి లాస్ట్ ఇయర్ మెగా పేటీఎంను మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈసారి కూడా ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రకాల పాఠశాలలో కూడా మెగా పీటీఎం జరపబడుతుంది. ఇందులో కూడా పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించడం జరుగుతుంది. పిల్లల యొక్క ప్రగతిని పేరెంట్స్తో చర్చించి వాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ బాగోగుల కోసం పేరెంట్స్ పాత్ర ఎంత ఉంటుంది అన్న విషయాన్ని 1-to-1 డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్లాగే పాఠశాలలో వసతుల గురించి, పాఠశాలలో ఉపాధ్యాయుల గురించి, పిల్లలకు ఏ విధంగా ప్రభుత్వము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నేను పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ఎయిడెడ్ పాఠశాల కావచ్చు, మరి ప్రతి పాఠశాలలో కూడా ఈ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ లో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ నెల 6వ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణ నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఉదయం 10 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరుగుతుందని, ఈ వ్రతంలో పాల్గొనేవారు ముందస్తుగా ఆలయ ఆవరణంలోని కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని వారు తెలిపారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఈ నెల 6వ తేదీ అంటే వచ్చే ఆదివారం రోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ వ్రతాల్లో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లను ఆఫీసులో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 'ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అందరూ
ఈ మాసం 6వ తారీఖు అనగా ఆదివారం తొలి ఏకాదశి పండగ మనమందరము జరుపుకోబోచున్నాము. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చున్నందువలన ఈ ఆషాఢ మాసానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆషాఢ మాసం దక్షిణాయనము మరియు ఉత్తరాయణం కలియుకతో ఈ ఆషాఢ మాసం ఉంది. ఈ ఆషాఢ మాసంలో ఎన్నో పవిత్రమైన పండగలు అంటే తొలి ఏకాదశి లేదా పూరి జగన్నాథ రథయాత్ర మరియు తెలంగాణలో జరుగుతున్న ఎన్నో పండుగలు కూడా ఈ మాసంలోనే వచ్చుచున్నది. అటువంటి ఈ పవిత్రమైన మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో 6వ తారీఖు తొలి ఏకాదశి పండుగ ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. ఇందులో భాగంగా మన నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వెలిసిన వెంకటేశ్వర స్వామికి ఉదయం 7 గంటలకు ప్రత్యేక అలంకారంతో మీ ముందు రాబోచున్నారు. అదేవిధంగా ఉదయం 10 గంటలకి లోక కళ్యాణార్థం సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా ఏర్పాటు చేయుచున్నాము. కావున భక్తాదులందరూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందగోరుచున్నాము. పంటలకు నీరు లేక ఎండిపోతున్న శ్రీశైలం జలాశయంలో దాదాపు 875 అడుగుల నీరు నిల్వ ఉన్నా కూడా దిగువకు నీటిని వదలడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి దిగువకు నీటిని వదిలి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ మోర్చా నేతలు తూము శివారెడ్డి తదితర నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీశైలం జలాశయంలో 875 అడుగులు నీరు చేరిన కూడా ఇంతవరకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. రైతులు పొలాల్లో వేల ఎకరాలు నీరు లేక వర్షం రాక ఎండిపోతున్నాయి. దాన్ని ప్రభుత్వం సత్వరము నీటి విడుదల చేసి రైతులు ఆదుకోవాలని కోరుతుంది. శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగులు వస్తే మనకు మన డ్యామ్ నుంచి మనకు కిందికి నీళ్లు పోతిరెడ్డిపాడు ఎగ్రేట్ నుంచి మనకు నీళ్లు వదలాలి. గతంలో ఎస్పీ రెడ్డి ఉన్నప్పుడు 854 అడుగులు వస్తానే మనకు నీళ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం 854 అడుగులు వచ్చి నెల రోజులైనా కూడా ఈరోజు కేసీ కెనాల్కు, గోర్కల్ రిజర్వాయరు, కుందు, వెలుగొండ రిజర్వాయరు ఇవన్నీ నింపాల్సిన అవసరము ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేసి ఇంతవరకు నెల రోజులైనా పిలిచకపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మళ్ళీ నాగార్జున సాగర్ ఇక్కడ వదలకుండానే నాగార్జున సాగర్కి వదలడం చాలా బాధాకరమైన విషయం. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే పాలకుల అసమర్థత అని రైతులు పల్లెల్లో అనుకుంటారు. పంటలు ఎండిపోతే కూడా మాకు నీళ్లు ఇవ్వలేదు, పంటలు ఎండిపోతాడా అని ఎంతో బాధపడుతుంటే కూడా ఈరోజు కూడా నీళ్లు దొక్కకుండా నాగార్జున సాగర్కు వదలడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రాయలసీమ ప్రజలు నంద్యాల నుంచే మనకు నంద్యాల జిల్లా నుంచే మనకు మొత్తం నీళ్లు పోయే పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లాలో ఈరోజు తాగనీకు నీళ్ళు లేకపోయినా కూడా మనకు నీళ్లు వదలకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. రైతులు చేసుకునేది పాపమా శాపమా? మరి ఈ మీడియా ద్వారా మీకు ఈ విషయం తెలియజేసి వెంటనే రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోతున్నా కూడా ఈరోజు అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయము. నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ హాస్పిటల్ నందు సెక్యూరిటీ గార్డ్స్ గా విధులు నిర్వహిస్తున్న వారికి ఎంఓయూలో పొందుపరిచిన విధంగా 18,500 రూపాయల వేతనం ఇవ్వాలని, టైం అడ్జస్ట్మెంట్ చేయాలని, మహిళా సెక్యూరిటీ గార్డ్స్ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఎస్ఓ వైఖరి విడనాడాలని, ఉద్యోగాలు తీసివేస్తామని బెదిరిస్తున్న ఎస్ఓపై చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో హాస్పిటల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు బాల వెంకట్, సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు. సిఐటియు ప్రకారం వేతనం ఇవ్వాలి. ఎంఓయు ప్రకారం 18,500 వేతనం ఇవ్వాలి. సిఐటియు సెక్యూరిటీ గార్డుల ఐక్యత. సెక్యూరిటీ గార్డుల టైం అడ్జస్ట్మెంట్
ప్రకారం 18,500 రూపాయలు. ఎంఓయు ప్రకారం 18,500 రూపాయలు. జిందాబాద్ జిందాబాద్. బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఓ. వేతనం అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఓ. పెండింగ్ వేతనాలు వెంటనే. ఈరోజు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులకు ఎంఓయు ప్రకారం వేతనం పెంచమని అడిగితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ కేజీ రెడ్డి గారు మరి మహిళా సెక్యూరిటీ గార్డుల పైన అట్లాగే పురుష సెక్యూరిటీ గార్డుల పైన మరి బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. మీకు వేతనం పెంచం, మీరు ఉద్యోగాల్లో నుంచి పోండి అనే పద్ధతిలో చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు సెక్యూరిటీ గార్డులకు ఎంఓయూలో పొందుపరిచారు. 18,500 రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఎంఓయూ ఉంది. మరి ఎంఓయూ ప్రకారం వేతనం ఇవ్వమని అడుగుతా ఉంటే ఈరోజు మీరు ఉద్యోగాల నుంచి మానుకొని పోండి అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు దాదాపు టైం అడ్జస్ట్మెంట్ చేయమని అడుగుతా ఉంటే మరి మహిళా కార్మికులు 6 గంటలకు మరి డ్యూటీలో ఎక్కే పరిస్థితి. మరి ఉదయం చీకట్లో 6 గంటలకు డ్యూటీ ఎక్కాలంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఇది టైం అడ్జస్ట్మెంట్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అట్లాగే మధ్యాహ్నం డ్యూటీ సంబంధించి 2 గంటల నుంచి 10 గంటల వరకు డ్యూటీ చేయాలి. మరి 10 గంటలకు డ్యూటీకి చేసిన తర్వాత మహిళా కామ్రేడ్స్ మరి ఈరోజు ఇంటికి పోవాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి. పొరపాటున వాళ్ళకి ఏమన్నా జరిగితే మరి కేజీ రెడ్డి గారు మరి బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మరి ఎంఓయు ప్రకారం టైమింగ్ కోరుతా ఉన్నారు. మేము కూడా ఎంఓయు ప్రకారం మరి 18,500 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే 6 నెలలకు ఒకసారి యూనిఫామ్ ఇవ్వాలి. మరి అట్లాగే మరి క్యాజువల్ లీవ్లు ఇవ్వాలి. మరి ఇవన్నీ ఏం లేకుండా ఒక టైం ప్రకారం మరి 6 గంటల నుంచి మరి 2 గంటల వరకు డ్యూటీ చేయమని మరి బెదిరించడం చాలా అన్యాయం. ఇప్పటికైనా కేజీ రెడ్డి గారు మరి టైం అడ్జస్ట్మెంట్ చేసి ఎంఓయు ప్రకారం 18,500 ఇవ్వాలి. లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్ వారు అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ గురి చేయడం వల్ల ఈ మధ్య కాలంలో మేము నారా లోకేష్ గారిని అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మా డిఎంఎస్ఆర్ని కలసడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వంలో మార్పు వచ్చి మాకు ఎంఓ కాఫీలో జీవోను పొందుపరిచి జీతం 18,600 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు ఎంఓ కాఫీలో ఇంత జీతం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉండే ఎస్ఓ గారికి అది అంతుపట్టలేక దాని విషయంలో బాధపడుతూ ఆయన ఎస్ఓ గారే ఉండారో లేకుంటే కాంట్రాక్ట్ ఉండారో ఆయనకైతే అర్థం కావటం లేదు. మా విషయంలో చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు. మేము ఎంఓ ప్రకారం జీతాలు అడుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని చీలగొట్టి మమ్మల్ని దూరపరిచి ఆ జీతం కాంట్రాక్ట్ ద్వారా తక్కువ ఇప్పించాలని ఆయన ఏం చేస్తుంటే ఉదయం 6 గంటలకు రావాలి, 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు పోవాలి, 2 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పోవాలి అని ఈ టైం మాకు చెప్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మేము ఏదైనా యూనియన్ పెట్టుకుంటే తీసేస్తామనే ధోరణిలో చెప్తున్నాడు. అలాగే లేడీ సెక్యూరిటీ గార్డుని అయితే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు రాత్రి 10 గంటలకు ఏ విధంగా పోతారు? ఎందుకంటే సమాజంలో స్త్రీలు చాలా గౌరవించాలని మన అనేక మంది చాలా మంది చెప్తుంటారు. స్త్రీలు రాత్రిపూట 10 గంటలకు వెళ్ళిపోతారా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లి ఉంటది, అక్క ఉంటది, చెల్లి ఉంటది. అందరూ వారి కుటుంబ పోషణకు రకరకాలుగా వస్తుంటారు. కాబట్టి వాళ్ళ పోషణ ఏ విధంగా జరగాలి? రాత్రి 10 గంటలకు ఒకసారి లేడీ సెక్యూరిటీ గార్డు పోవాలంటే రకరకాలుగా చూస్తున్న కుక్కలు ఉంటాయి వెనకమ్మడి, ఆటోలు దొరకవు, దొరకవు. రాత్రిపూట ఆటోలు పోవడం తాగిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎస్ఓ గారికి తెలియదా? ఆయన మానవ రూపంలో పుట్టినాడా లేదా అర్థం కావటం లేదు. దయచేసి ఇప్పటికే నీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఎస్ఓని తొలగించాలి. ఈ ఎస్ఓ ఎప్పుడైతే వచ్చినాడో మాకు అనేక రకాల కష్టాలు పొందుతున్నాం, ఇబ్బందులు పొందుతున్నాం. మాకు 1 రూపాయి పెంచింది లేదు, ఏం చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మేము అడిగేది ఒకటే, టైమింగ్ అడ్జస్ట్మెంట్ పాత పద్ధతిలో చేసుకుంటామని చెప్తున్నాం. లేదు అని 7కు పెట్టినారు. సరేలేని 7కు వచ్చినాం. 7 నుంచి 2 వరకు పెట్టి 2 నుంచి 9 వరకు పెడితే కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నా వేరే ఊరు పోయేటోళ్ళు పోతున్నారు ఎటనో. సరేలే అని చెప్పి అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జీతాల గురించి అడుగుతున్నాం, కనీస వేతనం ఏమని. దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా 6 గంటలకు పెట్టారు. చీకట్లో 5కు 4 గంటలకు బయలుదేరాల వేరే ఊరు నుంచి వచ్చేటోళ్ళు. ఏ రకంగా వస్తారు? ఆ టైంలో ఎవరన్నా లేచి ఉంటారా? ఏదన్నా జరిగితే ఈ కేజీ రెడ్డి సారు జవాబిస్తాడా? నైట్ పోవాలంటున్నారు, రాత్రి 10కి అంటున్నారు. రాత్రి 10కి పోనీకి
ఇప్పుడు సమాజం ఎట్లుంది? ఆడవాళ్లకు భద్రత ఉందా? చిన్నపిల్లలు జరిగేవి చూస్తున్నారు. మరి తాగుడుబోతలు ఉంటారు, కుక్కలు ఉంటాయి, ఆటోలు సరిగా ఉండవు, ఆ టైంలో బస్సులు ఉండవు. బస్సులు ఆల్రెడీ 9కే స్టాపుగా 10కి ఎట్లా పోతారు వేరే ఊరికి పోయేటోళ్ళు? కొంచెమన్నా మినిమం కామన్ సెన్స్ లేదా కేజిరెడ్డికి? కనీసం ఆయన మనిషా బరగొడ్డ అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ మాట నేను అనొచ్చో లేదో నాకు తెలియదు, కాకపోతే బాధతో అంటున్నాం. నేను లోకల్, నేను మాట్లాడకపోవచ్చు, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు లేడీస్ మా కుటుంబమే కదా ఇక్కడ. ఎట్లా చేస్తాడా మంచి? కొంచెమన్నా ఆలోచన చేసేది లేదా? ఏదన్నా అడిగితే నువ్వు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం, ఆడవాళ్ళం కదా, మీ ఇంట్లో మీ భార్యను మీ అక్కను అట్లే వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు వింటావా? డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం, మీటింగ్ పెట్టి మీరు బట్టలు ఇప్పిరండి బయటికి, మీది మేము చూసుకుంటే నేను చూపించంటే ఏం చూపించావు నువ్వు మాకు? ఒక ఎస్ఓ మాట్లాడాల్సిన మాత్రమే, ఒక తండ్రి హోదా నీకు ఎస్ఓ అంటే నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అవి? కుక్కలు పిక్కలు వీకుతాయి అంటాడు. కుక్కలు ఉన్నాయి సార్ అని మేము కంప్లైంట్ చేస్తే మీ పిక్కలు వీకినా కానీ దానికి సరిపోవులే అంటాడు. ఇవే మాట్లాడేది ఎస్ఓ? బెడ్ ఎచ్చా పండుకోరు అంటాడు. ఇవే మాట్లాడేది ఎస్ఓ? ఇట్లాంటి సైకో ఎస్ఓను మాకు ఎందుకు బాలసార్ అంట కట్టినాడు? సార్ ఫరూక్ సార్, ఫిరోజ్ అన్న గారు, దయచేసి ఇట్లాంటి సైకో గారిని తీసేయండి మాకు దయచేసి. సిఆర్పీలమంతా కలిసి ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నామని, ఏ ఒక్కరిపైన దాడి జరిగిందనో వేధింపులకు గురయ్యారని కాదని, పోరాటం ఇలాంటి ఘటనలు మరొక సిఆర్పీపై జరగకూడదని ఐక్యంగా కలిసి పోరాటాన్ని కొనసాగిస్తున్నామని, అందుకే సిఆర్పీలమంతా కలిసి పనులను నిలిపివేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డుపైకి వచ్చి పోరాటాన్ని చేస్తున్నామని, దీనిని ప్రజలు గమనించాలని, మద్దతుగా నిలబడాలని ఆర్పీలు కోరుతున్నారు. సిఆర్పీ భవానీపై దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేసి, అలాగే ఆర్పీ షేక్ రెహ్మద్ బీను 30,000 ఇవ్వాలని, లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని, సిఆర్పీలపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని, అదనపు పనులు చేయించరాదని, అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి హైమావతిలతో పాటు సిఆర్పీలు ప్రసన్న కుమారి, సులోచన, సత్యవతి, సువర్ణ, మాధవి, జ్యోతి, అరుణ, పుష్పలత, రహమద్ బి, భవానీ, అనిత, మహేశ్వరితో పాటు 100 మంది సిఆర్పీలు పాల్గొనడం జరిగింది. నంద్యాల పట్టణంలో ఒక సిఆర్పిని బెదిరించడమే కాకుండా మరొక సిఆర్పి పైన దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్న కూడా ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకపోవడము చాలా దుర్మార్గము. ముఖ్యంగా సిఎంఎం గారు అయితే తమ ఆఫీసు కిందనే జరిగినటువంటి ఘటన కూడా నాకు తెలియదు అని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది. గత 15 రోజులుగా నంద్యాల పట్టణంలో ప్రజలందరికీ తెలిసినా కూడా ఈ సిఎంఎం గారికి మాకు తెలియదు ఏం జరిగిందని చెప్పేసి చెప్పడము చాలా దుర్మార్గము. అదే విధంగా పీడీ గారు వచ్చిన రోజే విలేకరులు కూడా ప్రశ్నించగా నా దృష్టికి రాలేదు, నాకు తెలియదు, నేను విచారిస్తానని చెప్పేసి ఆమె విచారణ జరిపింది. అయినా కూడా చర్యలైనటువంటివి శూన్యము. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా రాజకీయాలకు తలొగ్గి ఒక్కరి కోసమే సిఆర్పీల మనోభావాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ రోజు వ్యవహరించడం అనేటువంటిది సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా సిఓ లక్ష్మీ కుమారి చేసినటువంటి వేధింపులు, దాడులు సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆమె పైన చర్యలు తీసుకోవాలా, ఆమెను ఏదో సస్పెండ్ చేయాలని మేము కోరుకోవడం లేదు. ఆమె ఇక్కడి కాకుండా వేరే చోట బదిలీ చేసేటువంటి ప్రయత్నం చేయాలా. ఆ విధంగా కాకుండా కొంతమంది చోటమోట నాయకుల కోసము ఈ రోజు సిఓ లక్ష్మీ కుమార్ ని ఇక్కడే ఉంచడం అనేటువంటిది చాలా దుర్మార్గము. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు హైమావతి. ఇప్పుడు వచ్చేసి మేము భవానీ గురించే కాదు, మా ఆర్పీల ఆత్మ గౌరవం గురించి మేము ఈ పోరాటం చేస్తున్నాము. వచ్చేసి సిఓ లక్ష్మీ కుమారి గారు ఇంత చేసినా కూడా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో మాకైతే అర్థం కావడం లేదు. అదే ఒక ఆర్పీ కనుక సిఓ మీద అలాంటి చర్య గాని దుర్భాషలాడడం గాని జరిగింటే అప్పుడప్పుడు సీఎంఎం మేడం ఎలాంటి యాక్షన్ తీసుకునే వాళ్ళు కాదా?
పీడీ మేడం ఎలాంటి యాక్షన్ తీసుకునే వాళ్ళు కాదా? అంటే మేము చిన్న ప్రాణాలమన్నా మీరు మా మీద అంత దయ లేకుండా చూపిస్తున్నారు. అంటే మేము చిన్న ఉద్యోగస్తులు. అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక సీఓలు చేస్తుంటే టార్గెట్ అవుతుందా, ఆర్పీలు చేస్తుంటే టార్గెట్ అవుతుందా? మేము ఇదే క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం. అది కాలేదు ఇది కాలేదు పనులు చేయాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా అదే రోజు ఏ రోజు అయితే ఈ విషయం జరిగిందో అదే రోజు పీడీ మేడం గారు కూడా ఇక్కడ నంద్యాలకు రావడం జరిగింది. సీఎంఎం గారు ఎదురుగానే ఇది జరిగింది. అయినా కూడా సీఎంఎం మేడం గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే నాకు ఎలాంటిది తెలియదు అని చెప్తున్నారు. పీడీ మేడం ఏమో అసలు నాకు ఈ విషయం నా దృష్టికే రాలేదు అంటున్నారు. మేము ఈ విషయాన్ని గురించి కలెక్టర్ మేడం దగ్గర కూడా దీన్ని విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ మేడం దగ్గర నుంచి కూడా వెళ్ళలేదా? ఇన్ని వెళ్ళినా కూడా ఒక సీఓని ఎందుకు ఇంత కవర్ చేస్తున్నారో మాకు తెలియడం లేదు. అంటే సీఓ అనేసరికి మీ స్టాఫ్ అయ్యారు, మేము మీకు రాకపోయామా? సీఓలు చేస్తేనే వర్క్ అవుతుందా? మేము చేస్తే వర్క్ కావడం లేదా? ఈ రోజు మేము రెండో రోజు మా నిరసన దీక్షలు ఈ రోజు రెండో రోజుకి వచ్చింది. కానీ ఎవరే గాని ఏ అధికారులు గాని ఎవరే గాని ఇంకా స్పందించడం లేదు. లాస్ట్ కి ఆర్పీలను ఎలా చూస్తున్నారంటే ఒక్కొక్కరికి ఇంతకుముందు ఏదైనా పని ఉందనుకోండి, అమ్మ వచ్చి ఈ రోజు ఈ పని ఉంది, ఈ టార్గెట్ మీకుంది చెయ్యండి అని చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్య సీఎంఎం మేడం గారు ఎలా మాట్లాడుతున్నారు, మీకు సిగ్గుందా లేదా, మీరు మనుషులేనా కదా, మీకు మైండ్ ఉందా లేదా, ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు ఒక చిన్న కార్మికుడిని కూడా అట్లా ఎవరు కానీ తిట్టారు. మన ఇళ్లలో ఇంట్లో మనం పెద్దవాళ్ళు అంటేనే ఒక మాట అంటేనే మనం పడం అట్లాంటిది ఆమె మీకు సిగ్గుందా లేదా, మీరు మనుషులైనా కదా, మీకు మైండ్ ఉందా లేదా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలనేది కూడా మాకు అర్థం కావడం లేదు. అదే కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్పీలను మా పనులు మమ్మల్ని చేసుకోవడం లేదు. ఇప్పుడు బిజినెస్ పెట్టిస్తున్నారు. లాస్ట్ కు మేము గ్రూపులలో లోన్లు ఇప్పిస్తున్నాము. లోన్లు ఇప్పించిన దానికి ఆర్పీలు అట్లా తింటారు ఇట్లా తింటారు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఏం తింటున్నాం అనేది మాకు తెలుసు, ఆ గ్రూప్ సభ్యులకు తెలుసు. కానీ దాంట్లో ఇప్పుడు ఏం పెట్టినారు, మళ్ళీ లోన్ వచ్చిన ప్రతి గ్రూప్ నుంచి ఒక 5 మంది మెంబర్ల చేత బిజినెస్ చేపియాలి అని పెట్టినారు. అది లాస్ట్ కి ఎట్లా వస్తుందంటే ఆర్పీలే తిన్నారు అనే కిందకి వస్తుంది మాకు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళేమో వచ్చి ఆఫీసుల్లో కూర్చుంటారు. మేము సభ్యుల కాడికి పోయి ఇది వ్యాపారం చేయండి అమ్మంటే ఆర్పీలకు లాభం తీసుకొని ఈ బిజినెస్ చేపిస్తున్నారు మమ్మల్ని అంటారు. ఇట్లాంటి మా మీద ఒత్తిడి తగ్గిస్తే మంచిది. లేకపోతే మేము ఎండి గారి దగ్గరికి ఈరోజు అందరం కలిసి వెళ్ళి రిపోర్ట్ చేయాలనుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 10వ తేదీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు. ఈ నెల 6వ తేదీ సంజీవనగర్ కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ. శ్రీశైలం జలాశయం నుండి దిగువకు నీటిని వదలాలని భారతీయ కిసాన్ మోర్చా నేతల డిమాండ్. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన. అధికారుల మాట తీరు మారాలి, వేధింపులు ఆపాలి, సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొంటున్న ఆర్పీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.